ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 33ను పరిశీలిద్దాం. కర్మయోగమైన ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మన సహజ స్వభావం యొక్క శక్తిని వివరిస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. ఈ శ్లోకమర్థమేమిటంటే, గొప్ప జ్ఞాని కూడా తన ప్రకృతికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. జీవులన్నీ తమ స్వభావాన్ని అనుసరిస్తాయి. అలాంటప్పుడు కేవలం బలవంతంగా అణచిపెట్టడం వల్ల ఏమి ప్రయోజనం? మన పూర్వకర్మల వల్ల ఏర్పడిన స్వభావం చాలా బలమైనదని, దానిని పైపైన నిగ్రహించడం కష్టమని భగవంతుడు స్పష్టం చేస్తున్నారు. ఈ శ్లోకంలోని భావం మనకు వాస్తవికతను చూపుతుంది. మన స్వభావం ఒక నదీ ప్రవాహం లాంటిది. దానిని అడ్డుకోవాలని చూస్తే అది మరింత ఉద్ధృతంగా పొంగుతుంది. కాబట్టి మన బలహీనతలను అంగీకరించి వాటిని అణచివేయకుండా దివ్యమైన మార్గంలోకి మళ్లించాలని ఈ శ్లోకం సూచిస్తుంది. ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఇలా అన్వయించుకోవచ్చు. మనలో ఉన్న కోపం లేదా బద్ధకం వంటి లక్షణాలను బలవంతంగా అణుచుకోకుండా ఆ శక్తిని మంచి పనుల వైపు మళ్లించాలి. నిరంతర సాధన, భక్తి, సత్కర్మల ద్వారా మన స్వభావాన్ని క్రమంగా శుద్ధి చేసుకోవాలి. ఇదే నిజమైన ఆధ్యాత్మిక పురోగతి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.